హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కావేరి. సో నిన్న నైట్ అయితే మనం ఒక వీడియో చూస్తున్నాం. సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి నైట్ చాలా ఎమోషనల్ అయికుంటా ఒక వీడియో అయితే పెట్టింది. లైక్ ఆమెను కొంచెం ఇబ్బంది పెట్టినారు. రీసెంట్ గా ఏదైతే ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏదైతే జరిగిందో ఆ అమ్మాయిని దానిలో పార్టిసిపేట్ చేయమని పిలిచి ఆమెను కొంచెం ఇబ్బంది పెట్టినట్టయితే మనకి ఆమె వీడియోలో క్లారిటీ ఇచ్చింది. సో అండ్ ఆమె రీల్స్ లో కూడా ఒక వీడియో పెట్టింది. లైక్ సింగర్ సునీత అండ్ కీరవాణి గారు వీళ్ళు ఇంకా కొంతమంది ఈ అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు, ముందు నుండే కొంచెం ఇబ్బంది పెట్టినారు. కానీ నేను మళ్ళీ కూడా పట్టించుకోకుండా నేను ఏదో మూవ్ ఆన్ అయికుంటా వస్తున్నా అని ఆ వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చింది. వీడియోలో మొత్తం అంటే ఆమె చాలా రోజుల నుండే సఫర్ అవుతుంది. కానీ ఇంకా కూడా నేను నా సింగింగ్ గురించి అని చెప్పి వీళ్ళెవ్వరితో నేను రివర్స్ మాట్లాడకుండా అన్ని కూడా జస్ట్ హోల్డ్ లో పెట్టుకొని సైలెంట్ గా ఉండి నేను ఈజీగా మూవ్ అయికుంటా వచ్చిన. కొన్ని సిచ్యువేషన్స్ లో అయితే నేను స్టేజ్ పైన ఉన్నప్పుడు కూడా సింగర్ సునీత గారు ఎవరైతే ఉన్నారో ఆమె మైక్ ఆనే ఉంది, ఆఫ్ ఉంది అనుకొని ఆమె కిరవాణి సార్కి ఏదో చెప్పడం జరిగింది. అది కూడా నేను డైరెక్ట్ విని అసలు ఆ సింగింగ్ పార్టిసిపేట్ చేసే టైంకి నేను ఆ మాట విని అసలు అక్కడికే నాకు బ్రేక్ అయిపోయింది హార్ట్. ఆమె అట్లా మాట్లాడేసరికి అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయింది ప్రవస్తి. సో ఆమె అయితే ఇప్పుడు ప్రెసెంట్ నాకు ఈ సింగింగ్ ఈ ఇండస్ట్రీకి నాకు ఎలాంటి సంబంధం కూడా ఉండదు. నేను అసలు ఇది టచ్ చెయ్యను. ఇంకా నాకు ఈ సింగింగ్ కి అసలు నేను ఇంకా ఫీల్డ్ లో ఉండను. దానికి గుడ్ బై చెప్పేస్తున్నాను. సింగింగ్ అని సింగింగ్ కి నేను గుడ్ బై చెప్పేస్తున్నా. అసలు నాకు అవసరం లేదు, నేను ఇంకా చెయ్యను సింగింగ్ అని చెప్పి. లైక్ ఆమె ఒక మంచి సింగర్. ఇప్పుడే కాదు, ఒక 6 to 7 years నుండి ఆమె ఈ సింగింగ్ ఫీల్డ్ లోకి వచ్చి ఆమె ఎంత చిన్నగా ఉండే, ఎంత చిన్నప్పటి నుండి లైక్ అంటే ఆమె ఉన్న ఏజ్ నుండి అయితే మ్యాక్స్ ఎవ్వరు ఫీమేల్స్ లో అయితే ఆమె చాలా చిన్నగా ఉన్నప్పటి నుండే క్లాసికల్ గానీ ప్రతిదీ కూడా ఆమె బేసిక్ నుండి నేర్చుకొని పాడుతా తీయగాలో గానీ సూపర్ సింగర్ లో గానీ మళ్ళీ లిటిల్ ఛాంప్స్ లో గానీ ఇవన్నిట్లో పార్టిసిపేట్ చేసుకుంటా వచ్చింది. సో ఇప్పుడు ఎట్ లాస్ట్ ఆమెకైతే కొంచెం ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే మామూలుగా డ్రెస్సెస్ గురించి అమ్మాయి అట్లా రెడీ అవ్వాలా ఇట్లా రెడీ అవ్వాలా అని అనడం అయితే కామన్. కానీ ఈ సింగింగ్ ఫీల్డ్ లో కూడా ఇదే ఉంటదా అని చెప్పి అమ్మాయి చాలా హార్ట్ బ్రేక్ అయింది. అంటే వీళ్ళు శారీస్ ఇచ్చి శారీ బొడ్డు కింద కట్టాలి, ఇట్లా కట్టాలి అట్లా కట్టాలి, అట్లా రెడీ అవ్వాలి ఇట్లా రెడీ అవ్వాలంటే లైక్ ఇప్పుడు అందరు కంఫర్ట్ గా ఉండరు కదా, కొంతమంది మాత్రమే కంఫర్ట్ గా ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి అమ్మాయిలు ఎవరైతే వీడియోస్ లేదంటే షార్ట్ ఫిల్మ్స్ అట్లా చేసేటోళ్ళు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేసేటోళ్ళు కూడా లాంటి కమిట్మెంట్స్ అడుగుతున్నారని ఇవన్నీ కూడా చాలా మంది అమ్మాయిలు అట్లనే ఫేస్ చేస్తున్నారు. కానీ ప్రవస్తి మాత్రం చాలా డేర్ చేసి ముందుకొచ్చి వీళ్ళ పేర్లన్నీ బయట పెట్టి అంటే నీ పర్సనాలిటీ ఇట్లుంది అట్లుంది, నీ పర్సనాలిటీకి అసలు ఈ సింగింగ్ అనేది సెట్ కాదు, నువ్వు అసలు దీనికి పనికి రావు, ఈ అమ్మాయి అసలు వాయిస్ ఏంటి అదేంటి అంటే బేసిక్ గా చెప్పాలంటే అమ్మాయి వాయిస్ చాలా క్యూట్ గా చాలా బాగా పాడతారు తను. కానీ ఈవెన్ దో ఆమెని అసలు సునీత గారు అయితే ఎందుకు మరి అట్లా ఎట్లా బిహేవ్ చేస్తారు. ప్రవస్తి అయితే ఒక మాట చెప్పింది, నేను ఎప్పుడు స్టేజ్ పైకి పార్టిసిపేట్ చేయడానికి వచ్చినా గానీ సునీత గారి ఫేస్ కొంచెం డిఫరెంట్ గా పెట్టేస్తారు. ఎందుకో నాకు అర్థం కాదు. అంటే కొంతమంది ప్రవస్తి ఫ్యాన్స్ గానీ ప్రవస్తి ఫాలోవర్స్ గానీ వాళ్ళు ఏమని క్వశ్చన్ చేసిన ప్రవస్తిని అంటే ఎందుకు అట్లా చేస్తుంది సునీత మిమ్మల్ని చూసి, మీకు తనకి ఏమైనా ముందు నుండి డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అని చెప్పి కూడా వీళ్ళందరూ క్వశ్చన్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రవస్తి ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. సో ప్రవస్తి అట్లేం లేదు, కానీ ఎందుకు అట్లా చేస్తారో మరి నాకైతే తెలీదు అనే చెప్పడం జరిగింది. మరి సునీత గారి మైండ్ తనకి ఇంటెన్షన్స్ ఏమి ఉంటాయో ప్రవస్తి గురించి. కానీ ఇప్పుడు సింగింగ్ చేయాలంటే ఒక ఏజ్ పర్సనాలిటీతోనైతే ఏం సంబంధం ఉండదు. అంటే లైక్ మనకు తెలిసినంత వరకు అయితే ఈ సింగింగ్ చేయాలంటే ఏజ్ కి పర్సనాలిటీకి మనం చూడడానికి వే ఆఫ్ లుకింగ్ కి వీటన్నిటికి మాత్రం సంబంధం ఉండదనే మనం చెప్పుకుంటాము. సో ప్రవస్తి లోపల అయితే అలాంటి క్వాలిటీస్ ఏం లేవు. ఆమె చూడడానికి క్యూట్ గానే ఉంటారు, పాడడము బాగానే పాడతారు. షీ హాజ్ ఎవ్రీథింగ్. అన్ని ఉన్న తర్వాత కూడా తనని ప్రతిసారి అసలు ఇట్లా నెగ్లెక్ట్ చేయడం, నువ్వు అట్లున్నావు ఇట్లున్నావు అని చెప్పి ఆమెను అనడం ఎంతవరకు కరెక్టో, మరి వాళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేయాల్సి వస్తుందో తినతోని. సో ప్రవస్తి ఎట్ లాస్ట్ అయితే తను నేను సింగింగ్ చెయ్యను, ఇంకా నాకు సింగింగ్ ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పి గుడ్ బై టు సింగింగ్, గుడ్ బై టు దిస్ అని చెప్పి పెట్టేసింది ఇన్స్టాగ్రామ్ లో. సో ఆమె అంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకుందో, మరి ఇంకా ఫ్యూచర్ లో కూడా సింగింగ్ చేస్తారా చెయ్యరా అనేది కూడా ఇంకా మనకు తెలియదు. ఎందుకంటే తను చాలా సఫర్ అవుతున్నట్టయితే
అంటే తను లైవ్ లో మనతో మాట్లాడుకుంటా వీడియోలోనే ఏడవడం జరిగింది. అంటే వాళ్ళు ఈమెని చేసిన కమెంట్స్ వల్ల గాని అట్లా. సో ఇప్పుడు కీరవాణి సార్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో ఆమెను అట్లా తక్కువ చేసి మాట్లాడడం. అంటే ఇప్పుడు ఒక జడ్జ్ అనే వాళ్ళు ఎట్లుండాలి అంటే నిజంగా నిజాయితీగా ఆ పార్టిసిపెంట్ ఎట్లయితే పార్టిసిపేట్ చేసిందో ఆ పార్టిసిపెంట్ నిజంగా బాగుందంటే బాగుంది, బాలేదంటే బాలేదు, నీ వాయిస్ అట్లుంది, బేస్ ఇట్లుంది అట్లుంది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కానీ ఇప్పుడు సునీత మేడం అట్లా చెప్పిందని చెప్పి కీరవాణి సార్ కూడా అవును మీరు ఇట్లా మీరు అట్లా అని చెప్పి ఎవరో నేర్పించిన మాటలు నేర్చుకొని ఈ రోజు ఈ అమ్మాయిని ఇంత బాధ పెట్టడం అయితే జరిగింది. సో అది మాత్రం కరెక్ట్ మరి. ఇంకా ప్రవస్తి కూడా ఇంకా నెక్స్ట్ ఏం డెసిషన్ తీసుకుంటారో. అమ్మాయి అయితే చాలా అంటే చాలా సఫర్ అవుతుంది. లైక్ ఇప్పుడు సింగింగ్ అనే ఫీల్డ్ కి వచ్చింది అంటే ఆ సింగింగ్ అంటే అమ్మాయికి చాలా ఇష్టం ఉండి అసలు మొత్తం దాంట్లోనే లీనం అయిపోయి ఉంటారు. దేని మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టకుండా అసలు స్టడీస్ అన్ని ఆల్ ఓవర్ డిస్టర్బ్ చేసుకొని సింగింగ్ ఒక్కటే నా లైఫ్ అనుకొని అట్లా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ అమ్మాయి కూడా చాలా డెడికేషన్స్ అనేటివి చేసింది. కానీ ఎట్ లాస్ట్ అయితే ఈ అమ్మాయికి ఇట్లా జరిగింది. మరి చూడాలి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కీరవాణి సార్ గాని సునీత మేడం గాని వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో ఈ వీడియో వల్ల చూడాలి గైస్. ఇంకా నేను నెక్స్ట్ మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.